అసలు ఎంత నీట్ గా పెట్టుకోకపోతే, రూమ్లు ఎంత నీట్ గా పెట్టుకోకపోతే ఎన్నికలు కలిస్తే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్, మీరే ముఖ్యమంత్రి, మరియు మీ పిల్లలకి ఈ విధంగా అయితే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతా ఉన్నాను. మీ మనవనికో, మీ బిడ్డకో, మీ కొడుకుకో, మీ మంత్రుల పిల్లలకో ఎవరికన్నా ఈ విధంగా ఎలుకలు కరిస్తే స్కూల్లో మీరు ఊరుకుంటారా? ఇలా గురుకులం స్కూళ్ళు, ఇలా పేద పిల్లలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ కూడా పేద పిల్లలు చాలా అద్భుతంగా ప్రైవేట్, గవర్నమెంట్, ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఏ విధంగా, ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఏ విధంగా ఉండాలో ఇలా గవర్నమెంట్ లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ లెక్క గురుకులములని మొదలుపెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయలు కేసీఆర్ గారు ఖర్చు పెట్టి ఇలా 1000 పైచిలుకు స్కూళ్ళని ఓపెన్ చేసి రాష్ట్రంలో ఇలా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు ఆనాడు చదువుకునే విధంగా అద్భుతమైన ఫెసిలిటీస్ ఇలా క్రియేట్ చేస్తే కనీసము దాన్ని మెయింటైన్ చేసే చేతనైతే లేదు ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చేతనైతే లేదని అడుగుతా ఉన్నాను. ఇలా మిస్ వరల్డ్ వాళ్ళ పోటీలకి 5 సార్లు ముఖ్యమంత్రి గారు పోయింది. 5 సార్లు ముఖ్యమంత్రి గారు ఆడికి పోయి ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటకి ఆ మిస్ వరల్డ్లకి 1,00,000 రూపాయలు ఒక ప్లేట్ ఖర్చు పెట్టింది. వేములవాడకి ముఖ్యమంత్రి గారు వస్తే 5 స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకొని ఒక్కొక్క ప్లేట్కి 1,00,000 రూపాయలు ఆనాడు కూడా ఖర్చు పెట్టింది. లక్షల రూపాయలు మంత్రులు మిస్ వరల్డ్ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఖర్చు పెడతా ఉన్నారు. ఇలా పేద పిల్లలకి భోజనం పెట్టడానికి చేతనైతే లేదా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను. ఇలా దాదాపు 100 మంది విద్యార్థులని ఈ రాష్ట్రంలో ఆల్రెడీ బలి తీసుకుంది ఈ ప్రభుత్వం. ఇంకెంతమంది చావాలా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారిని, రాణి గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే ఇలా ఏడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టకపోతే విద్యార్థులని ఎవరు చూసుకుంటారు? ఇలా ఎలుకలు కరిస్తే ఆ పిల్లలతో ఏం చెప్పిస్తున్నారు టీచర్లు భయపడి? పక్కన పొలాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు వచ్చినా కూడా, రేపు మీ ఎమ్మెల్యే వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా ఒకటే మాట చెప్పాలమ్మా, ఆ పిల్లలు ఒకటే మాట చెప్పాలమ్మా, మీరు పక్కన పొలాల నుంచి వచ్చినాయని, పక్కన దగ్గర నుంచి వచ్చినాయని చెప్పాలని పిల్లల్ని భయప్రాంతాలకు గురి చేసి ఇలా చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు. ఖచ్చితంగా ప్రిన్సిపల్ రాణి గారిని మీరు సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా కనీసం ఈ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే ఎట్లా? ఒక ఎడ్యుకేషన్ మంత్రి ఉండడు, ముఖ్యమంత్రి చూసుకోడు, పిల్లల్ని మొత్తం ఆగమాగం చేస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి? ఇలా కేవలం ఎమ్మెల్యే గారు వస్తున్నారనే భయానికి, ఇలా ఎమ్మెల్యేగా నేను వస్తున్నాను ఒక భయానికి ఇలా వంట రూమ్ నీట్గా పెట్టిరు, ఇలా మన డైనింగ్ హాల్ నీట్గా పెట్టిరు. మరి రోజుకి ఎందుకు ఉంచుతలేరు? ఖచ్చితంగా నేను చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న స్కూల్లో, గురుకుల ఎంజేపీ స్కూల్, అన్ని స్కూళ్ళకి చెప్తా ఉన్నా, హుజురాబాద్ ఉండొచ్చు, జమ్మికుంటలు ఉండొచ్చు, ఇల్లంతకుంటలు ఉండొచ్చు, వీణవంకలు ఉండొచ్చు, ఇటు కమలాపూర్లు ఉండొచ్చు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా సడన్ ఇన్స్పెక్షన్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికి చెప్పకుండా దారిలో పోతా స్కూల్లోకి వచ్చి భోజనం చేసి పోతా పిల్లలతో. తస్మాత్ జాగ్రత్త అని అందరు ప్రిన్సిపల్కి నేను హెచ్చరిస్తా ఉన్నాను.